ఓం శాంతి 4/12/2025 మధురమైన పిల్లలు, మీకిప్పుడు తండ్రి ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను మరియు పరమాత్మను చూడగలుగుతారు. ప్రశ్న: డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఏ సలహాను ఎవ్వరికీ ఇవ్వరు? జవాబు: డ్రామాలో ఏదైతే గతించిపోయిందో అది మళ్లీ యాక్యురేట్గా రిపీట్ అవుతుంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారెప్పుడూ ఎవ్వరికీ భక్తిని వదిలిపెట్టమని సలహా ఇవ్వరు. ఎప్పుడైతే వారి బుద్ధిలో జ్ఞానం బాగా కూర్చుంటుందో అప్పుడు నేను ఆత్మను, నేను అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే అనంతమైన తండ్రిని గుర్తిస్తారో అప్పుడు హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఓం శాంతి. మీ ఆత్మిక స్వధర్మంలో కూర్చున్నారా? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు. ఎందుకంటే అనంతమైన తండ్రి ఒక్కరినే ఆత్మ అని అంటారని పిల్లలకు తెలుసు. కాకపోతే వారిని సుప్రీం అని అంటారు. సుప్రీం ఆత్మ లేక పరమ ఆత్మ అని అంటారు. పరమాత్మ తప్పకుండా ఉన్నారు. పరమాత్మ లేనే లేరు అని అనరు. పరమ ఆత్మ అనగా పరమాత్మ. ఇది కూడా అర్థం చేయించడం జరిగింది. ఇందులో తికమక పడకూడదు. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానాన్ని మీరు విన్నారు. ఆత్మే వింటుంది కదా. ఆత్మ చాలా చిన్ననిది, సూక్ష్మమైనది. అది ఎంత చిన్నదంటే దానిని ఈ కనులతో చూడలేము. ఆత్మను ఈ కనులతో చూసిన మనుషులు ఎవ్వరూ ఉండుండరు. ఆత్మ కనిపిస్తుంది కాని దివ్య దృష్టితో కనిపిస్తుంది. అది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా జరుగుతుంది. అచ్చా, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం జరిగిందనుకోండి, అప్పుడు ఇతర వస్తువులు ఎలా కనిపిస్తాయో ఆత్మ కూడా అలాగే కనిపిస్తుంది. భక్తి మార్గంలో కూడా ఏదైనా సాక్షాత్కారం జరిగితే అది కూడా ఈ కనుల ద్వారానే జరుగుతుంది. దివ్య దృష్టి లభిస్తుంది కావున చైతన్యంలో చూస్తారు. ఆత్మకు జ్ఞానచక్షువు లభిస్తుంది, దాని ద్వారా చూడగలరు. కానీ ధ్యానంలో చూస్తారు. భక్తి మార్గంలో చాలా భక్తి చేస్తే అప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. ఉదాహరణకు మీరాకు సాక్షాత్కారం జరిగింది. ఆమె నాట్యం చేసేవారు. ఆ సమయంలో వైకుంఠమైతే లేదు. మీరా 500-600 సంవత్సరాల క్రితం ఉండేవారు. ఆ సమయంలో వైకుంఠం లేదు. ఏదైతే గతించిపోయిందో దానిని దివ్య దృష్టితో చూడటం జరుగుతుంది. చాలా భక్తి చేస్తూ చేస్తూ పూర్తిగా భక్తిమయం అయిపోయినప్పుడు సాక్షాత్కారం అవుతుంది. కానీ దాని ద్వారా ముక్తి లభించదు. ముక్తి జీవన్ముక్తుల మార్గం భక్తి మార్గానికి పూర్తిగా అతీతమైనది. భారత్లో ఎన్ని మందిరాలున్నాయి. శివలింగాన్ని పెడతారు, పెద్ద లింగాన్ని కూడా పెడతారు, చిన్నదాన్ని కూడా పెడతారు. ఆత్మ ఎలా ఉంటుందో పరంపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారని ఇదైతే ఇప్పుడు పిల్లలకు తెలుసు. అందరి సైజ్ ఒక్కటే. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. ఆత్మలు ఈ శరీరాల్లోకి పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవి భక్తి మార్గపు కట్టుకథలేమీ కాదు. జ్ఞాన మార్గపు విషయాలను కేవలం ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. మొట్టమొదట అర్థం చేయించేవారు అనంతమైన తండ్రి అయిన నిరాకారుడే. వారి గురించి పూర్తిగా ఎవరూ అర్థం చేసుకోలేరు. వారు సర్వవ్యాపి అని అంటారు. ఇది రైట్ కాదు. తండ్రిని పిలుస్తారు, చాలా ప్రేమగా పిలుస్తారు. ఏమంటారంటే, బాబా, మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మీపై మేం బలిహారం అవుతాము. నాకైతే మీరు తప్ప మరెవ్వరూ లేరు.
కావున తప్పకుండా వారిని స్మృతి చేయవలసి ఉంటుంది. వారు స్వయం కూడా ఓ పిల్లలు అనంటారు. వారు ఆత్మలతోనే మాట్లాడతారు. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటూ ఉంటారు కూడా. ఈ లెక్కను కూడా తెలియజేశారు. చాలా కాలం నుండి ఆత్మలైన మీరు వేరుగా ఉన్నారు. మీరే మళ్ళీ ఈ సమయంలో తండ్రి వద్దకు వచ్చారు, మళ్ళీ మీ రాజయోగాన్ని నేర్చుకునేందుకు. ఈ టీచర్ సేవకుడు. టీచర్ ఎల్లప్పుడూ విధేయత గల సేవకునిగా ఉంటారు. తండ్రి కూడా అంటారు, నేనైతే పిల్లలందరికీ సేవకుణ్ణి. ఓ పతిత పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు ఎంత అధికారంతో పిలుస్తారు? అందరూ భక్తురాళ్లే. ఏమంటారంటే, ఓ భగవంతుడా, రండి, మమ్మల్ని మళ్లీ పావనంగా చేయండి. పావన ప్రపంచమని స్వర్గాన్ని, పతిత ప్రపంచమని నరకాన్ని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది కాలేజ్ లేక గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ. ఇక్కడ లక్ష్యం, ఉద్దేశం మనుషుల నుండి దేవతలుగా తయారవ్వడం. మేమిలా తయారవ్వాలి అని పిల్లలు నిశ్చయం ఏర్పరచుకుంటారు. ఎవరికైతే నిశ్చయమే ఉండదో వారు స్కూల్లో కూర్చుంటారా? లక్ష్యం, ఉద్దేశమైతే బుద్ధిలో ఉంది. మనం బ్యారిస్టర్గా లేక డాక్టర్గా అవ్వటానికి చదువుకుంటాం కదా. నిశ్చయం లేకపోతే రానే రారు. మేం మనుషుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అవుతామని మీకు నిశ్చయం ఉంది. ఇది నరుని నుండి సత్యనారాయణునిగా అయ్యే సత్యాతి సత్యమైన కథ. వాస్తవానికి ఇది చదువు, కానీ దీనిని కథ అని ఎందుకంటారు? ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా దీనిని విన్నారు. ఇది గతించిపోయింది. గతించిన దానిని కథ అని అంటారు. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే శిక్షణ. కొత్త ప్రపంచంలో దేవతలు, పాత ప్రపంచంలో మనుషులు ఉంటారని పిల్లలు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారు. దేవతలలో ఏవైతే గుణాలున్నాయో అవి మనుషులలో లేవు. అందుకే వారిని దేవతలని అంటారు. మనుషులు దేవతలెదురుగా నమస్కరిస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు అని అంటూ స్వయాన్ని మళ్ళీ మేం పాపులమో నీచులమో అని అనుకుంటారు. మనుషులే అనుకుంటారు. దేవతలను ఇలా అనరు. దేవతలు సత్యుగంలో ఉండేవారు. వారు కలియుగంలో ఉండరు. కాని ఈ రోజుల్లోనైతే అందరినీ శ్రీ శ్రీ అని అంటూ ఉంటారు. శ్రీ అనగా శ్రేష్టమైన వారు అని అర్థము. సర్వశ్రేష్టంగానైతే భగవంతుడే తయారు చేయగలరు. శ్రేష్టమైన దేవతలు సత్యుగంలో ఉండేవారు. ఈ సమయంలో మనుషులెవ్వరూ శ్రేష్టంగా లేరు. పిల్లలైన మీరిప్పుడు అనంతమైన సన్యాసం చేస్తారు. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది అని మీకు తెలుసు. అందుకే వీటన్నిటిపైన మీకు వైరాగ్యం ఉంది. వారు హఠయోగి సన్యాసులు. ఇళ్ళు వాకిళ్లను వదిలి వెళ్లి మళ్లీ వచ్చి మహళ్లలో కూర్చున్నారు. వాస్తవానికి కుటీరానికి ఖర్చేమైనా అవుతుందా? ఏమవ్వదు. ఏకాంతం కోసం కుటీరాల్లో కూర్చోవలసి ఉంటుంది, అంతేకాని మహళ్లలో కాదు. బాబాకు కూడా కుటీరం తయారై ఉంది. కుటీరంలో అన్ని సుఖాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. డ్రామాలో ఏదైతే గతించిపోయిందో అది మళ్లీ యాక్యురేట్గా రిపీట్ అవుతుందని మీకు తెలుసు. అందుకే ఎవరికీ కూడా భక్తి వదిలేయమని సలహా ఇవ్వకూడదు. ఎప్పుడైతే జ్ఞానం బుద్ధిలోకి వస్తుందో అప్పుడు నేను ఆత్మను, నేనిప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రిని గుర్తించినప్పుడు హద్దు విషయాలు సమాప్తమైపోతాయి. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బుద్ధియోగాన్ని,
తండ్రితో జోడించాలి. శరీర నిర్వహణ కోసం కర్మలు కూడా చేయాలి. భక్తిలో కూడా కొంతమంది ఎంతో నవవిధ భక్తిని చేస్తారు. నియమబద్ధంగా రోజు వెళ్లి దర్శనం చేసుకుంటారు. దేహదారుల వద్దకు వెళ్లడం అంటే అవన్నీ దైహిక యాత్రలు. భక్తి మార్గంలో ఎన్ని ఎదురుదెబ్బలు తినవలసి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఎదురుదెబ్బలు తినవలసి ఉండదు. ఎవరైనా వస్తే వారికి అర్థం చేయించేందుకని కూర్చోబెట్టడం జరుగుతుంది. అంతేకాని స్మృతి కోసం ఏదైనా ఒక్క స్థానంలోనే కూర్చుండిపోవలసిన అవసరం లేదు. భక్తి మార్గంలో శ్రీకృష్ణుని భక్తులెవరైనా ఉంటే వారు నడుస్తూ తిరుగుతూ శ్రీకృష్ణుని స్మృతి చేయలేరు అని కాదు. అందుకే చదువుకున్నవారేమంటూ ఉంటారంటే, శ్రీకృష్ణుని చిత్రం ఇంట్లోనే ఉంది కదా, మళ్ళీ మీరు మందిరాలకెందుకు వెళ్తున్నారు? శ్రీకృష్ణుని చిత్రానికి మీరెక్కడైనా పూజ చేయొచ్చు కదా. అచ్చా, చిత్రం పెట్టుకోకపోయినా స్మృతి చేస్తూ ఉండండి. ఒక్కసారి దేన్నైనా చూస్తే అది గుర్తుంటుంది. మీక్కూడా ఇదే చెప్తున్నారు. శివబాబాను మీరు ఇంట్లో కూర్చుని స్మృతి చేయలేరా? ఇది కొత్త విషయము. శివబాబా గురించి ఎవరికీ తెలీదు. వారి నామరూప దేశకాలాల గురించి తెలియనే తెలియదు. అందుకే సర్వవ్యాపి అనేస్తారు. ఆత్మను పరమాత్మ అనైతే అనరు. ఆత్మకు తండ్రి స్మృతి కలుగుతుంది. కాని తండ్రి గురించి తెలియదు కావున 7 రోజులు అర్థం చేయించవలసి ఉంటుంది. ఆ తర్వాత విస్తారమైన పాయింట్లు కూడా అర్థం చేయించటం జరుగుతుంది. తండ్రి జ్ఞానసాగరుడు కదా. ఎంత సమయం నుండి వింటూ వచ్చారు. ఎందుకంటే ఇది జ్ఞానం కదా. మాకు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానం లభిస్తుందని మీరు భావిస్తారు. తండ్రి అంటారు, మీకు కొత్త కొత్త గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. మీకు మురళి లభించకపోతే మీరు ఎంతగా అలమటిస్తారు? తండ్రి అంటారు, మీరు తండ్రిని స్మృతైతే చెయ్యండి. మురళిని చదువుతారు, మళ్ళీ మర్చిపోతారు. మొట్టమొదటైతే ఇది గుర్తుంచుకోవాలి, నేను ఆత్మను, ఇంత చిన్న బిందువును. ఆత్మను కూడా తెలుసుకోవాలి. వీరి ఆత్మ బయటకు వచ్చి మరొకరిలో ప్రవేశించిందని అంటారు. ఆత్మైన మనమే జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అపవిత్రంగా అయిపోయాము. మొదట మీరు పవిత్రమైన గృహస్థ ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. లక్ష్మీనారాయణలు ఇరువురూ పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ ఇరువురూ అపవిత్రంగా అయ్యారు. మళ్ళీ ఇరువురూ పవిత్రంగా అవుతారు. మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా, లేక పవిత్ర జన్మ తీసుకున్నారా? మీరు ఏ విధంగా పవిత్రంగా ఉండేవారు, ఆ తర్వాత వామ మార్గంలోకి వెళ్లడంతో ఏ విధంగా అపవిత్రంగా అయ్యారు అన్నది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పూజారులను అపవిత్రులని, పూజ్యులను పవిత్రులని అంటారు. మొత్తం ప్రపంచమంతటి చరిత్ర భౌగోళికాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్యం చేసేవారు, ఎలా వారికి రాజ్యం లభించింది అనేది మీకు తెలుసు. ఇది తెలిసిన వారు మరెవ్వరూ లేరు. మీ వద్ద కూడా ఇంతకు ముందు ఈ రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం లేదు. అనగా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు తెలియదు. నాస్తికులుగా అవ్వడం వలన ఎంత దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు మీరీ విధంగా దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడ ఎన్ని సుఖాలుంటాయి. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం సోదరీ సోదరులవుతారు కదా. వికారీ దృష్టి కలగకూడదు. ఇందులోనే శ్రమ ఉంది. కనులు చాలా అశుద్ధంగా ఉన్నాయి. అన్ని ఇంద్రియాల కన్నా అశుద్ధమైనవి కనులు. అర్ధకల్పం అశుద్ధంగా, అర్ధకల్పం శుద్ధంగా ఉంటాయి. సత్యుగంలో అశుద్ధంగా ఉండవు. కనులు అశుద్ధంగా ఉన్నట్లయితే అసురులుగా పిలువబడతారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను పతిత ప్రపంచంలోకి వస్తాను.
ఎవరైతే పతితంగా అయ్యారో వారే పావనంగా అవ్వాలి. వీరు తనను తాను భగవంతుడిగా చెప్పుకుంటున్నారని మనుషులంటారు. వృక్షంలో చూడండి, పూర్తిగా తమోప్రధాన ప్రపంచం యొక్క అంతిమంలో నిలబడి ఉన్నారు. వారే మళ్లీ తపస్య చేస్తున్నారు. సత్యుగం నుండి లక్ష్మీనారాయణల వంశావళి కొనసాగుతుంది. కాలం కూడా ఈ లక్ష్మీనారాయణల నుండే లెక్కించబడుతుంది. అందుకే బాబా అంటారు, లక్ష్మీనారాయణల రాజ్యాన్ని చూపించినప్పుడు దానికి 1250 సంవత్సరాల తర్వాత త్రేతాయుగం వస్తుందని రాయండి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని రాసేశారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. బ్రహ్మ యొక్క రాత్రి అర్ధకల్పము, బ్రహ్మ యొక్క పగలు అర్ధకల్పము. ఈ విషయాలను తండ్రే అర్థం చేయిస్తారు. అయినా బాబా అంటారు, మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. వారిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనంగా అయిపోతారు. అప్పుడు అంతిమ స్థితిని బట్టి మరుసటి జన్మ ఉంటుంది. బాబా ఏమీ ఇక్కడే కూర్చుండిపోండి అని చెప్పరు. సర్వసభల్ పిల్లలనైతే కూర్చోబెట్టరు. సెంటర్లు, మ్యూజియంలు మొదలైనవి తెరుస్తూ ఉంటారు. మీరొచ్చి దైవీ జన్మసిద్ధ అధికారమైన విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోండి అని ఎంతమందికి ఆహ్వానాలు పంచుతూ ఉంటారు. మీరు తండ్రికి పిల్లలు. తండ్రి స్వర్గరచయిత కావున మీక్కూడా స్వర్గ వారసత్వం ఉండాలి. తండ్రి అంటారు, నేను ఒక్కసారి మాత్రమే స్వర్గస్థాపన చేయడానికి వస్తాను. ప్రపంచం ఒక్కటే, దాని చక్రమే తిరుగుతూ ఉంటుంది. మనుషులకైతే అనేక మతాలు, అనేక విషయాలు ఉన్నాయి. ఎన్ని మతాంతరాలున్నాయి. దీనిని అద్వైత మతమని అంటారు. వృక్షం ఎంత పెద్దది, ఎన్ని కొమ్మలు రెమ్మలు వెలువడతాయి, ఎన్ని ధర్మాలు వ్యాపిస్తున్నాయి. మొదటైతే ఒకే మతం, ఒకే రాజ్యం ఉండేది. మొత్తం విశ్వమంతటిపైన వీరి రాజ్యం ఉండేది. ఇది కూడా మీకు ఇప్పుడు తెలిసింది. మనమే మొత్తం విశ్వమంతటికి యజమానులుగా ఉండేవారము. ఆ తర్వాత 84 జన్మలు అనుభవించి నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మీరు కాలుడిపై విజయం పొందుతారు. అక్కడెప్పుడూ అకాల మృత్యువు ఉండదు. ఇక్కడైతే చూడండి, కూర్చునే అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. నలువైపులా మృత్యువే మృత్యువుంది. అక్కడిలా ఉండదు. జీవితంలో పూర్ణాయుష్ ఉంటుంది. భారత్లో పవిత్రత, శాంతి, సంపద ఉండేవి. సగటున 150 సంవత్సరాల ఆయుష్ ఉండేది. ఇప్పుడెంత ఆయుష్ ఉంటుంది? ఈశ్వరుడు మీకు యోగాన్ని నేర్పించారు కావున మిమ్మల్ని యోగేశ్వరులు అనంటారు. అక్కడలా అనరు. ఈ సమయంలో మీరు యోగేశ్వరులు, మీకు ఈశ్వరుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆ తర్వాత రాజరాజేశ్వరులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, ఆ తర్వాత రాజేశ్వరులుగా అనగా రాజులకే రాజులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, కనులను శుద్ధంగా తయారు చేసుకునేందుకు కృషి చేయాలి. సదా బుద్ధిలో ఉండాలి, మేము ప్రజాపిత బ్రహ్మకు పిల్లలము, పరస్పరంలో సోదరీ సోదరులము. అశుద్ధమైన దృష్టిని ఉంచుకోకూడదు. రెండవ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. హద్దులోని విషయాలన్నింటినీ వదిలి అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన సన్యాసులుగా అవ్వాలి. వరదానము. బాబా అనే పదం యొక్క స్మృతి ద్వారా
కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసే సదా అచలంగా స్థిరంగా కండి. ఏ పరిస్థితి అయినా అది అలజడి కలిగించేదిగా ఉన్నా బాబా అని అనగానే అచలంగా అయిపోతారు. ఎప్పుడైతే పరిస్థితుల చింతనలోకి వెళ్ళిపోతారో అప్పుడు కష్టమనేది అనుభవం అవుతుంది. ఒకవేళ కారణానికి బదులుగా నివారణలోకి వెళ్ళిపోయినట్లయితే ఆ కారణమే నివారణగా అయిపోతుంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణులు ఎదురుగా పరిస్థితులు చీమ సమానమైనవి కూడా కావు. కేవలం ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచించేందుకు బదులుగా ఏది జరిగినా అందులో కళ్యాణం నిండి ఉంది, సేవ నిండి ఉంది అని భావించాలి. రూపం పరిస్థితిదే అయినా కాని అందులో ఇమిడి ఉన్నది సేవ అని ఆ రూపంతో దాన్ని చూసినట్లయితే సదా అచలంగా స్థిరంగా ఉంటారు. స్లోగన్: ఒక్క తండ్రి ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ ప్రభావంలోకి రాలేరు. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా సాక్షిగా అయి కార్యం చేయండి. సాక్షి అనగా సదా అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉంటూ కర్మను చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతిని చేసే అలౌకిక జీవితం కల శ్రేష్ఠ జీవితం కల ఆత్మను. ఈ నష ఉండాలి. కర్మలు చేస్తూ ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి. అప్పుడు కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి.